కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుడి యొక్క ద్వాదశీ వ్రతం. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావమును ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరట్లేదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను, ఆలకింపుడు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు చేసిన ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుడి యొక్క నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్క ఉపవాసము ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్ప మొదలుపెట్టాడు. పూర్వము అంబరీషుడు అనేటువంటి ఒక రాజు కలడు. అతడు పరమ భాగవోత్తమోత్తముడు, ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచేత ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనము చేయదలిచి సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటకు ఒక కోపస్వభావుడు అయినటువంటి దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయను, కావున తొందరగా స్నానమును కేగి రమ్మనమని కోరను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపము గల నదికి స్నానమునకై వెడలను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టుకపోవుట మహాపాపం. అది గృహస్థుడికి ధర్మం కాదు. ఆయన వచ్చే వరకు ఆగితినా ద్వాదశ ఘడియలు దాటిపోతాయి, వ్రతభంగం కలుగుతుంది. ఈ మునికేమో మహా కోపం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు. నాకేమీ తోచట్లేదు. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదవ భుజించినలా హరిభక్తిని వదిలిన వాడిని అవుతాను. ఏకాదశి నాడు ఉపవాసముండి కూడా నిష్ఫలం అవుతుంది. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపం వస్తుంది. అదియునుగాక ఈ నియమమున నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యాలు కూడా నశిస్తాయి, దానికి ప్రాయశ్చిత్తమే లేదు అని దీర్ఘమైనటువంటి ఆలోచనలో పడి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులను పిలిచి వారితో ఇట్లు చెప్పాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుండుట చేత నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా, లేక
వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినది అని కోరెను. అంతటా ధర్మజ్ఞులైనటువంటి ఆ పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భ కూహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉండేటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధముల యొక్క అన్నాన్ని పచనమును గావించి దేహేంద్రియాలకు శక్తినిస్తున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగితే క్షుద్బాధ, దప్పిక కలుగుతాయి. ఆ తపము చల్లార్చవలెను అన్న కోరికతో అన్నము నీరు పుచ్చుకొని శాంతపరుస్తూ ఉండవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడై ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించవలేను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనా సరే భోజనం చేయండి అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు, మహాతపశ్శాలి, సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగుతుంది. దానివల్ల ఆయుక్షీణం కూడా దూర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమవుతుంది అని విశదపరిచరి. 24వ 24వ రోజు పారాయణము సమాప్తము. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.